వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం హోదాలో ఎన్టీఆర్ భవన్ కు ఇచ్చేసిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఇక నుంచి ప్రతి శనివారం టీడీపీ ఆఫీస్ కు రావాలని చంద్రబాబు నిర్ణయం. మంత్రులు తరచుగా జిల్లాలోని పార్టీ ఆఫీసులకు వెళ్లాలని ఆదేశం. ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడపలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ సందర్శన, అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని వెల్లడి. త్వరలోనే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రకటన ఉంటుందని వివరణ. పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటిస్తారంటూ స్థానిక వైసీపీ నేతల ప్రకటన. భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు. ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటన విరమించుకున్న పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ సొంత నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితులు. ఏపీ హోంమంత్రిగా వంగల్పూడి అనిత. చంద్రబాబు, పవన్, లోకేష్, ఎన్డీఏ నేతలకు అనిత కృతజ్ఞతలు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని వెల్లడి. చంద్రయ్య హత్య వంటి కేసును రీఓపెన్ చేస్తామని స్పష్టీకరణ. హైదరాబాద్ లో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు. ఫుట్పాత్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు. ఇదేం ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనపై సీనియర్ నేత బీహెచ్ అసహనం. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆనంద్ సంచలన వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహార శైలిపైన బీహెచ్ విమర్శలు. తెలంగాణలో 20 మంది ఐఏఎస్ల బదిలీ. 20 మంది అధికారులకు స్థాన సంచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు. ట్రాన్స్కో జేఎండీ సందీప్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బదిలీ. నాగర్ కర్నూలు కలెక్టర్ గా బదావ్ సంతోష్, భద్రాద్రి కలెక్టర్ గా జితేష్ వి పాటిల్. ప్రజా దర్బార్ నిర్వహించిన నారా లోకేష్. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి ప్రజలతో భేటీ. నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వంలోని వ్యవస్థల ప్రక్షాళన చేపట్టిన ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన పేరు మార్చాలని నిర్ణయించింది. దీనిని ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ పేరుతో పిలవాలని, ప్రజల నుంచి అదే పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్ను ఆదేశించింది. ప్రజల నుంచి వచ్చే విడతల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్పందన పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించేది. తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ల బదిలీను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూలు కలెక్టర్ గా బదావ సంతోష్, ట్రాన్స్కో జేఎండీ సంతీష్ కుమార్ ఝాను సిరిసిల్ల కలెక్టర్ గా నియమించారు. కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, భద్రాద్రి కలెక్టర్ గా జితేష్ వి పాటిల్, నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సంఘ్వార్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. అలాగే రాహుల్ చరణ్ను జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ గా, పి ప్రావీణ్యను వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్ గా, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను నారాయణపేట జిల్లా కలెక్టర్ గా, సత్యప్రసాద్ ను ఖమ్మం అదనపు కలెక్టర్ నుంచి జగిత్యాల కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక విజయేంద్ర బోయిని మహబూబ్ నగర్ కలెక్టర్ గా, సత్య శారదాదేవిని వరంగల్ జిల్లా కలెక్టర్ గా, ప్రతీక్ జైన్ ను వికారాబాద్ కలెక్టర్ గా, నారాయణ రెడ్డిని నల్గొండ జిల్లా కలెక్టర్ గా, కుమార్ దీపక్ ను మంచిర్యాల కలెక్టర్ గా, ఆదర్శ్ దుర్బిని వనపర్తి జిల్లా కలెక్టర్ గా, దివాకర్ ని ములుగు జిల్లా కలెక్టర్ గా, అభిలాష్ అభినవ్ ను నిర్మల్ జిల్లా కలెక్టర్ గా, తేజస్ నందలాల్ ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు రావడం ఇదే ప్రథమం. సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జై చంద్రబాబు, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ భవన్ మారుమోగిపోయింది. ఇక నుంచి ప్రతి శనివారం నాడు పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ మంత్రులు కూడా జిల్లాలోని పార్టీ కార్యాలయాలకు తరచుగా వెళ్తారని ఆదేశించారు. కాగా పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం చంద్రబాబు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అటు మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం సందర్శన అని వెల్లడించారు. అయితే పోలవరం సందర్శన ఈ సోమవారం, వచ్చే సోమవారం అనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. welcome, sir.
చరిత్ర మరవని ఓటమి చవి చూసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమలోనే బతుకుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకట విమర్శించారు. 5 సంవత్సరాలు కళ్లు మూసుకున్నందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదన్నారు. నాడు మండలి అవసరం లేదన్న జగన్ ఇప్పుడు అదే మనకు బలమంటూ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ పెద్ద సైకో అని మరోసారి నిరూపించుకున్నాడన్నారు. ఒక కేసులో బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చి ఉన్నటువంటి బెయిల్ మీద ఉండినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. తప్పకుండా ఆ కేసుని తొందరగా విచారణ జరపాలి. విచారణ జరిపితే జగన్కి ఎన్ని సంవత్సరాలు పడిద్ది అంటే అది ఎవడో చెప్పలేవు. అతనికి బతికున్నంత వరకు శిక్ష పడిద్ది. ఆ కేసు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కోర్టులో తప్పుడు పత్రాలు పెట్టి దాన్ని ఇంకా లేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కేసుని తొందరగా విచారించమని మేము పిల్లు వేయడానికి కూడా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా పనికిరారు. వై నాట్ 175 కుప్పం మా టార్గెట్ అని నిజంగా టార్గెట్ చేశారు కుప్పాన్ని. జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో న్యాయంగా ఎన్నికలకు వెళ్దాం అనుకున్నాడు. ఇదే చంద్రబాబు గారు కానీ పులివెందుల నా టార్గెట్ అనుకుంటే పులివెందుల్లో నువ్వు చిత్తుగా ఓడిపోయేవాడివి. దట్ ఈజ్ చంద్రబాబు గారు. ఎప్పుడూ అడ్డదారులలో ప్రజాస్వామ్యంలో అడ్డదారులు తొక్కే అలవాటు చంద్రబాబు గారికి లేదు. నీకు అడ్డదారుల్లో డబ్బు మదంతో నువ్వు అడ్డదారులు తొక్కుదామని వై నాట్ 175 కుప్పం మా టార్గెట్ అన్నావు. చంద్రబాబు గారు ఎప్పుడు పులివెందులు నా టార్గెట్ అన్నా. పులివెందులు చంద్రబాబు గారి టార్గెట్ అంటే ఈరోజు ఈ గాలిలో ఆయనకున్నటువంటి ప్రజాదరణలో నువ్వు చిత్తుగా వెళ్ళిపోయేవాడు. ఒకటి గుర్తుపెట్టుకో, రోజులు ఎప్పుడూ ఒకలాగుండవు. రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకలాగుండవు. నువ్వు అనుకున్నావు నీ అధికారం శాస్త్రం అనుకొని, నీ అధికారం మదంతో నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్లు, లోకేష్ బాబు గారి మీద, లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగ్లకి నీకు ఇవాళ ఈ గతి పట్టింది. కాబట్టికి నువ్వు ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఏ శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసన మండలి సభ్యులను పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో అంటే ఎన్నికల ముందు 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు, అది పక్కన పెట్టండి. ఇక్బాల్, శ్రీరామచంద్రయ్య, అలాగే ఎస్కోట రాజు, అలాగే ఇక్కడ మన గురజాల ఎమ్మెల్సీ, ఇలా చూసుకుంటూ పోతే 5 చిప్పో నీ ఎమ్మెల్సీ వద్దు నువ్వు వద్దు అన్నారు. అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ, ఇది మన వైజాగ్, ఇప్పుడు జనసేన పార్టీ మీద గెలిచిన వ్యక్తి. 5 శ్రీరామచంద్రయ్య, వంశీ కృష్ణ, ఇక్బాల్, అలాగే ఎస్కోట రాజు గారు, అలాగే మన గురజాల బీసీ నాయకుడు, 5 కూడా వదులుకొని వచ్చారు. నీ ప్రవర్తన చూడలేక మేము చెప్పే ఎన్నికల ముందు ఆరామస్థాను
వైసీపీ ప్రభుత్వం వస్తుందంటే వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయాల్సిందే అని. తప్పకుండా వైసీపీ దుకాణం బంద్. దాంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో గంజా విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తానని తెలిపారు. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు గతంలో మీరు కూడా వచ్చారు కదా, ఒక మహిళ సూసైడ్ చేసుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకొని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం. ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడపలోని విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు చిన్న సొమ్మంతా కక్కించేంత వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మొట్టమొదటిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ఇంకా చెప్పాలంటే ఈ భిక్ష పెట్టిన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఉమ్మడి కడప జిల్లాలో నాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ అవకాశం అయితే అతి తక్కువ వయసులో నా మీద తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టారో అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కడప జిల్లా అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ కడప జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో తీసుకొని రావాలో మా పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి నిధులైతేనేం, సంక్షేమ పథకాలైతేనేం, అభివృద్ధి పరంగా నా వంతు నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఆకృత్యాలు, ఆగడాలు చూశారు ఈ రాష్ట్రంలో. అవి మరొకసారి పునరావృతం కాకుండా ప్రజలు ఒక పెద్ద అవకాశాన్ని, బాధ్యతను మా పైన పెట్టారు. ఎంతో అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 4వసారి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మనందరికీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మన బిడ్డలకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 5 సంవత్సరాల్లో మన ఉమ్మడి జిల్లాని ముందుండి నడిపిస్తాము. అలాగే ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని మా రాయచోటి నియోజకవర్గాన్ని కూడా దూరదృష్టిలో పెట్టుకొని నిధుల పరంగా ముందుండి
అలాగే మాకు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు రుణం తీర్చుకునే దానికి అవకాశం వచ్చింది కాబట్టి అన్ని విధాల అందుబాటులో ఉండి నెలకు 20 రోజులు జిల్లాలోనే ఉండి అభివృద్ధికి అయితేనే ప్రజలకి చిన్న చిన్న సమస్యలకు కూడా నా వంతుగా నేను సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మీ అందరి ముందర చెప్తున్నా. కొన్ని రోజుల వ్యవధిలోనే పరిస్థితులు మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు పుంగనూరు నియోజకవర్గాన్ని శాసించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంత నియోజకవర్గంలోనే తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన తన పర్యటన విరమించుకున్నారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పర్యటించనున్నారని స్థానిక వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీలో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పుంగనూరులో అంబేద్కర్ సెంటర్ నుంచి ఇందిరా కూడలి వరకు కూటమి నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పెద్దిరెడ్డి వెనక్కు తగ్గారు. తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబ్యాక్ అంటున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు పిలండి. ఇక్కడున్న మేమందరం కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్ పోస్ట్ కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యంగా కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. కాగా జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. మాజీ మిస్ వైజాగ్ ఘటన మరొక ముందే హైదరాబాద్ లో అచ్చం అలాంటి ఘటన రిపీట్ అయింది. నగరంలోని అంబర్పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. పిల్లలతో భర్త ఎంజాయ్ చేస్తుండగా భార్య పిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. ప్రవీణ్ భార్య పిల్లలు అతని ప్రేయసిని బయటకు లాక్కొచ్చేందుకు ప్రయత్నించగా ప్రవీణ్ వారిపై దాడి చేశారు. దీంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కే ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్. మాకు 15 years బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట, బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకు ముందు ఈయనకి చాలా అఫైర్స్ ఉన్నాయి.
అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో. వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను, నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో CCS లో మాట్లాడాము. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన అరెస్ట్మెంట్ చేశాడు 4 times మా ఇంటికి వచ్చి, నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పాడు. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి. నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్ బ్లేమింగ్ వేయడం అన్నమాట. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయడంకా మోగించింది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన మేనల్లుడు సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి తేజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ ఎన్నికల్లో గెలవడంతో చెప్పినట్లుగానే సాయి తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి సాయి తేజ్ తిరుమలకు వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న గత 5 ఏళ్లలోనూ తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ మంత్రిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలుకు తాజాగా శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించగా వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర అసహనం వెలుబుచ్చారు. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం ప్రభుత్వం ఇది అంటూ అసంతృప్తి వెలకెక్కారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరుపైన సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహార శైలిపైన విహెచ్ అసహనం వ్యక్తం చేశారు. ఓ పనికి సంబంధించి తాను కోదండరెడ్డి స్వయంగా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా సిబ్బంది సరిగా స్పందించడం లేదని చెప్పారు. అదే విధంగా కూడా దొంగ సంతకం చేసిండు రాగి కృష్ణారెడ్డి చేసి మొదలు తన పేరు పెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడన్ల పేరు రాసిండు. వా ఏం సర్కార్ రా బాబు. ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. మొదలు ఇది న్యాయం జరగాలి. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు నేను తప్పనిసరిగా 10 రోజులు కాదు ఇది 10 ఏళ్ళైనా అయ్యేటట్టు లేదు. దీన్ని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు గరీబోं का जमीन भी इंदिरा गांधी दिया सो जमीन भी वापस ఇంతకంటే నిదర్శనం ఏమంటే నేను ఒక పని తలుగుతే ఆఖరిదాకా పోతా నడిమిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు మాదిగోళ్ళు వాళ్ళ బతికేం కావాలి. 120 మంది రోడ్ల మీద వండుకుంటున్నా బాబు. తిండికి లేదు. 2-3 సార్లు స్థలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి. పని ఆపకపోతే వాడు అట్లనే కట్టుకుంటాడు. 3 కోట్ల ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు. ప్రజలకు భూములు ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారా? ఏది స్కామ్ దీన్ని మొదలు తేల్చాలని కోరుతున్నా. ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకు దక్కాలి ఆ భూమి. లేకుంటే వాళ్ళు అడక తింటారు. లేకుంటే
దొంగతనాలు చేస్తారు, లేకుంటే నక్సలైట్లు అవుతారు. వాళ్ళు తిండి లేకపోతే ఏం చేస్తారు? కడుపు కాలినోడు. కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు. దీన్ని మీ శ్రీనివాసరెడ్డి గారు ఇమీడియట్గా హెచ్ఎండిఏకు నేను పోయి అడిగిన ఎవరిని, నవీన్ మిట్టల్ను, ఓ కాగజ్ కావా ఏ కాగజ్ కావా, ఇంత పెద్ద డిస్తే ఇంట్లోకి లెక్క తీసి మాకే క్వశ్చన్లు వేస్తుండ్రు. ఆయన ఏం క్వశ్చన్లు వేస్తున్నావు రా ఇవి? నేను కోదండ రెడ్డి కూర్చుంటే క్వశ్చన్ వేస్తే నేను అంటే ఏ నవీన్ మిట్టల్, फर्स्ट ऑफ ऑल यू टेल 1981 इंदिरा गांधी दिया जमीन नहीं है, हाँ फिर क्वेश्चन कई को पूछ रहा हमको, कौन लिया उसको पूछो అంటే ఏం చేసిండు? ఇప్పుడు ఆయనకి ఇచ్చేసిండు, హెచ్ఎండిఏకు పంపించిండు. అందులో ఏం రాయలే. హెచ్ఎండిఏకి ఇస్తే నేను దానకిషోర్ని అడిగితే నాకు వచ్చింది సార్, నేను ఇప్పుడు చూస్తున్నా సార్. ఎప్పుడు రా సచ్చినాక చూస్తావురా బాబు? బతుకున్నప్పుడు చూడు. ఇప్పటిదాకా దీని కేసునే తెలియజేస్తలేదు. ఇంత పెద్ద స్కామ్ ఇది, 500 కోట్ల స్కామ్ ఇది. దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి. పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట, దాన్ని మీరు నమ్మకాన్ని వమ్ము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇయ్యాలే, పని ఆపాలి. పని ఆపకుంటే వాడు అన్ని కట్టేసి అమ్మేసుకుంటాడు. కట్టిన ఇండ్లు మీరు కూలగొడతారా? ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఫలితంగా కొన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు ఇంకా తాకలేదు. నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనా కంటే 3 రోజుల ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. ఈ నెల 2న రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఆ తర్వాత వేగంగా విస్తరించడంలో మందగించాయి. ఉత్తరాంధ్రను నైరుతి మేఘాలు ఇంకా పలకరించలేదు. ఈ నెల 8న గోదావరి జిల్లాలను దాటిన నైరుతి మేఘాలు శుక్రవారం నాటికి కూడా ఉత్తరాంధ్రకు విస్తరించలేదు. మరో 2-3 రోజుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంపూర్ణంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించనుందున రాష్ట్రంలోని 1-2 ప్రాంతాల్లో మినహాయించి వర్షాలు అంత పెద్ద ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. కాగా 3 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం హోదాలో ఎన్టీఆర్ భవన్ కు విచ్చేసిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఇక నుంచి ప్రతి శనివారం టీడీపీ ఆఫీసుకు రావాలని చంద్రబాబు నిర్ణయం. మంత్రులు తరచుగా జిల్లాలోని పార్టీ ఆఫీసులకు వెళ్లాలని ఆదేశం. ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడపలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ సందర్శన. అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని హామీ. త్వరలోనే బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రకటన ఉంటుందని వివరణ. పెద్దిరెడ్డి పుంగునూరులో పర్యటిస్తారంటూ స్థానిక వైసీపీ నేతల ప్రకటన. భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు. ఉద్రిక్తల నేపథ్యంలో పర్యటన విరమించుకున్న పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ సొంత నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితులు. ఏపీ హోంమంత్రిగా వంగల్పూడి అనిత. చంద్రబాబు, పవన్, లోకేష్, ఎన్డీఏ నేతలకు అనిత కృతజ్ఞతలు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని వెల్లడి. చంద్రయ్య హత్య వంటి కేసులను రీఓపెన్ చేస్తామని స్పష్టీకరణ. హైదరాబాద్ లో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు. ఫుట్పాత్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు. ఇదేం ప్రభుత్వం? కాంగ్రెస్ పాలనపై సీనియర్ నేత విహెచ్ అసహనం. రెవెన్యూ శాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహార శైలిపై విహెచ్ విమర్శలు. తెలంగాణలో 20 మంది ఐఏఎస్ల బదిలీ. 20 మంది అధికారులకు స్థానసలనం లేస్తూ సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు. ట్రాన్స్కో జేఎండీ సందీప్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బదిలీ. నాగర్ కర్నూలు కలెక్టర్ గా బధా సంతోష్, భద్రాద్రి కలెక్టర్ గా జితేష్ వి పాటిల్. ప్రజా దర్బార్ నిర్వహించిన నారా లోకేష్. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళగిరి ప్రజలతో భేటీ. నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జ్యోతి టీవీ.